సైబర్ నేరగాళ్ళట రోజుకి 5.5 కోట్లు లూటీ చేస్తున్నారట. రాష్ట్రంలో రోజుకు సగటున 250 మంది సైబర్ నేరాల బారిన పడుతుంటే రోజుకు 5.5 కోట్ల పైన పోగొట్టుకుంటున్నారట. ఓరి నాయన! ఎక్కడిది? ఓన్లీ ఇన్ తెలంగాణ. ఓన్లీ ఇన్ తెలంగాణ. గత నెల రోజుల వ్యవధిలో రాష్ట్రంలో 7,500 మంది సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి 158 కోట్లు కోల్పోయారట. అది ఎంత భయంకరమైన విషయం ఇది. రాష్ట్రంలో గత నెల రోజుల వ్యవధిలోనే 158 కోట్లు కోల్పోయారట. 1 మంత్లో. ఎంత పెద్ద అమౌంట్ అది. సో ఎవ్రీ డే 5.5 కోట్లు కోల్పోతున్నారట. ఎవ్రీ డే తెలంగాణలో. అయితే మొన్న మనం రీసెంట్గా ఈ జగిత్యాల ఏరియాలో బిట్కాయిన్ యూబిట్ అనే కాయిన్కి సంబంధించిన స్కామ్ ఒకటి మనం బయట పెట్టడం జరిగింది. ఆ జగిత్యాల లోకల్ పోలీస్ అధికారులు స్పందించట్లేదు, మేము 6వ నెలలో కేసు పెడితే ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాలేదని, ఎఫ్ఐఆర్ అయినా స్పందించట్లేదని ఒక అబ్బాయి మన దగ్గరికి వచ్చిండు. దాదాపు 70-80 లక్షలు కోల్పోయిండు. వాళ్ళ కింద ఉన్న వాళ్ళు కూడా చాలా కోల్పోయారు. మొత్తం దాదాపు 1000 కోట్లకు సంబంధించిన ఈ స్కామ్ జరుగుతున్నదని తను చెప్పడం జరిగింది. అయితే ఈ జగిత్యాలకు సంబంధించిన వీళ్ళందరినీ ఒక 2 రోజుల కింద పోలీసులందరూ అరెస్ట్ చేశారు. ఇది ఒక రకంగా మన తొలి వెలుగు ఎఫెక్ట్ అనే చెప్పాలి. మనమే ఈ వార్తని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది, పోలీసుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇగో ఈ మల్లికార్జున్ అని వీడియో ఎక్కడో ఉండే కదా, యూబిట్. సో నిన్న వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఎవడైతే మెయిన్ కల్ప్రిట్ ఉన్నాడో ఆ మల్లికార్జున్ని జగిత్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అధిక లాభాల ఆశ చూపి మల్టీలెవెల్ మార్కెటింగ్ పేరుతో భారీ మోసానికి పాల్పడిన వ్యక్తిని జగిత్యాల పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. క్యూబిట్ పేరుతో 20 లక్షల టోకరా. జగిత్యాలలో ఒక అరెస్ట్. ఇంకా చాలామంది ఉన్నారు అరెస్ట్ కావాల్సిన వాళ్ళు ఇందులో. పోలీసుల వివరాల ప్రకారం పట్టణంలోని అంగడి బజార్కు చెందిన కట్కం చంద్రశేఖర్ అనే వ్యక్తికి ధరూర్ క్యాంపునకు చెందిన వేముల మల్లికార్జున్ పరిచయం అయింది. క్యూబిట్ అనే ట్రేడింగ్ యాప్ ద్వారా క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెడితే భారీ లాభాలతో పాటు విదేశీ టూర్లు ఉంటాయని మల్లికార్జున్ నమ్మబలికింది. దీంతో బాధితుడు చంద్రశేఖర్ దశల వారీగా 20 లక్షలు పెట్టుబడి పెట్టిండు. అయితే గడువు ముగిసినా లాభాలు రాకపోగా అసలు డబ్బు విషయంలో మల్లికార్జున్ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మోసంలో మల్లికార్జున్తో పాటు పిల్లి కిషన్, శివగంగ, యూపీకి చెందిన కంపెనీ మేనేజర్లు బ్రిజ్ మోహన్, సంజయ్ గుప్తా, వగేష్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా కలిసి సుమారుగా 2000 మందిని మోసం చేసినట్టు ప్రాథమిక విచారణలో దొరికింది. 2000 మంది కాదు, కొన్ని వేల మంది ఉంటారు ఇందులో. దాదాపు 2-3 వేల కోట్లకు సంబంధించిన స్కామ్ ఇది. వాడు ఆ బ్రిజ్ మోహన్ అనేటోడు టోటల్ దీనికి హెడ్ అనమాట. నిందితుడు మల్లికార్జును సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రజలు ఇలాంటి గొలుసుకట్టు వ్యాపారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొత్తానికి ఒకరిని అరెస్ట్ చేశారు. ఇక మనం చేసిన వీడియో మీకు అందరికీ ఐడియా ఉన్నది కదా, ఒక్కసారి నేను మీకు చూపిస్తా. ఇగో మనం లాస్ట్ టైం చేసిన వీడియో ఇది. నమస్తే. జగిత్యాల 4 వారాల కింద చేసిన వీడియో. ప్రభు దగ్గర బకరాలు అనుకురాదండి. ఇక సింపుల్ గా చెప్పాలంటే ఈయన కూడా బకరానే అయ్యిండు. ఇట్లాంటి బకరాలు 10,000 మంది ఉంటారు. ఇక ఇంకా నేను అయితే ఇదేంటంటే యుఎస్డిటి అని ఉంటుంది, డాలర్ తో సరి సమానంగా ఉండే ఈ ఖతరా సంథింగ్ ప్రైవేట్ క్లోజ్డ్ డేట్, యాక్చువల్ క్లోజింగ్ డేట్ UMT1 కింద ఒక 100 కాయిన్స్ కొనుగోలు చేసింది. అసలు 1000 కాయిన్స్ కొనుగోలు చేసి 1000 కాయిన్స్ అందులో పెట్టుకోమని చెప్పారు. కానీ కొద్ది రోజుల తర్వాత ఆ UMT అయిపోయింది అని, ఆ తర్వాత యూనిట్ కాయిన్ అంటే యూబిట్ అని అందులో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయించారు. ఈ అబ్బాయి నవీన్ కుమార్ అనే అబ్బాయి మన దగ్గర కోసం మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మొత్తానికి ఇందులో ఉన్న ఒక్కడిని అరెస్ట్ చేసి, ఇక వీడు అసలు వీడు బ్రిజ్ మోహన్ అని వీడు అసలు దొంగ. వీడు వీళ్ళు లోకల్ వాళ్ళు. ఇల్లు వీడు పరారీలో ఉన్నట్టు. ఇక వీడు ఒక్కడే అరెస్ట్ అయ్యిండు. మల్లికార్జున్ అని వీడిని అరెస్ట్ చేసి వీడు పరారీలో ఉన్నాడు. చలో, సో ఇట్లాంటి మోసాల బారిన దయచేసి పడకండి. 5,000కి 10,000 ఇస్తాం, 10కి 20,000 ఇస్తాం, 1,00,000కి 2 లక్షలు ఇస్తాం. ఇవన్నీ పచ్చి మోసాలు. ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు అమౌంట్? ఎక్కడైనా డబుల్ అవుతుందా? ఎక్కడి నుంచి తెస్తే డబుల్ అవుతుంది? సో అమాయకంగా మోసపోకండి. ఇట్లాంటి ఈ చైన్ సిస్టమ్ వాటి దాంట్లో పడకండి.
అస్సలు పొరపాటున కూడా ఆగం కాకండి. లక్షలు లక్షలు లాస్ అయిపోయారు ప్రజలు పాపం.